కాంగ్రెస్ తొలి జాబితాలోనే టికెట్ సాధించారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెండింగ్లో ఉన్న చాలా త్వరగా వచ్చింది మీకు. సో మరొకసారి మీరు కాంగ్రెస్ తరపునే అక్కడ టికెట్ సాధించి పోటీ చేయబోతున్నందుకు మా టీవీ తరపున ముందుగా మీకు అభినందనలు. సో ఈ ఎన్నికలు ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? ఆల్రెడీ నేను ఒక ఎంపీగా చేసిన, సెంట్రల్ మినిస్టర్గా చేసిన, ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీకి చేసిన. ఆ రోజు 2 టికెట్లు కట్ చేసినా కూడా మాధవరెడ్డి గారిది కాంతారావుకు టికెట్ కట్ చేసినా కూడా నేను పోరాటం చేసి నేను 16,000తోనే ఓడిపోయినప్పుడు. మరి మాకు ఈ ప్రొఫెషనల్ అది 20-30 ఇయర్స్ నుంచి ఉన్నది. ఆ రోజులో జగన్ నాయక్ గారు ఉన్నారు, ఆ రోజులో రాజ్యా నాయక్ గారు ఉన్నారు. వీళ్ళు అందుబాటులో ఉండి నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచే రాజకీయం చైతన్యంలో సాగడం జరిగింది. కాబట్టి తప్పకుండా మేము అన్ని ఇంకా 30-40 ఇయర్స్ తర్వాత కూడా సెంట్రల్ మంత్రి చేసినాక కూడా స్టేట్లో మన అన్ని పోటీలు చేసినా కూడా రాజ్యసభకు కూడా పోటీ చేసిన, రకరకాలుగా రాజ్యసభ పోటీ చేసిన, ఎంపీ పోటీ చేసిన, ఎమ్మెల్యేకి పోటీ చేసిన ఆ అనుభవం ఉంది. దాంతో పాటు సెంట్రల్ మినిస్టర్ చేసిన అనుభవం ఉంది, ఎంపీ చేసిన అనుభవం ఉంది. ప్రజలతో కలిసిమెలిసి ఉంటున్న గ్రౌండ్ లెవెల్లో అన్ని భారత్ జోడో యాత్రకే నేనే కోఆర్డినేటర్ ఈ స్టేట్కు, నేనే కోఆర్డినేటర్ ఈ స్టేట్కు, రాహుల్ గాంధీ దానికి. ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినప్పుడు అనుభవాలు ఉంటూనే ఉంటాయి. అనుభవాన్ని బట్టి ఎలా వెళ్ళాలంటే ఆ దారి పట్టుకొని వెళ్తాం. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్కు ప్రత్యేకంగా ఒక ఎజెండా ఉంది, ఎన్నికల ఎజెండా ఒకటి ఉంటుంది. సో అంటే మీరేం చేయాలనుకుంటున్నారు? మీరేం హామీ ఇస్తున్నారు మీ నియోజకవర్గ ప్రజలు? హామీ ఏముంది, నియోజకవర్గంలో ఇంతకు ముందు కూడా మేము చేసినే ఉన్నాయి. భద్రాచలం బ్రిడ్జి కానీ, వెంకటాపురం బ్రిడ్జిలు కానీ, రవాణా సౌకర్యాలు ఏదైనా కానీ, కేంద్ర విద్యాలయాలు, మండలానికి ఓ మోడల్ స్కూల్స్, ఇవన్నీ కూడా నవోదయ పాఠశాలలు, కేంద్ర విద్యాలయం కూడా మహిబాద్లో పెట్టడం జరిగింది. నవోదయ పాఠశాలలు తెచ్చినాం, ఏకలవ్య స్కూల్స్, మోడల్ స్కూల్స్ మండలానికి ఒకటి. ఇవన్నీ కూడా మోడల్ స్కూల్ అంటే హై స్కూల్ వరకే కాదు, డిగ్రీ వరకు తెచ్చాం. కస్తూర్బా స్కూల్స్ తెచ్చాం. రోడ్స్ అన్ని హైవే నేషనల్ రోడ్స్ అన్ని తెచ్చాను. కనెక్టివ్ భద్రాచలం, వెంకటాపూర్, వాజేడు, చెర్ల అన్ని కూడా కనెక్టివ్. LW స్కీమ్ల జాబ్, మహిళలు 100 రోజుల పనులు కానీ, 100 బెడెడ్ 150 బెడెడ్ హాస్పిటల్ మణుగూరులో, మహిబాద్లో 150 హాస్పిటల్, ములుగులో. ఇవన్నీ కూడా మేము చేసిన. గుండాల టు ఇల్లందు టు గుండాల, ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాల ఛత్తీస్గఢ్లో ఇవన్నీ కూడా మేము వర్క్లు చేసినాం. మాకు అనుభవం ఉంది 20 ఇయర్స్ నుంచి. 2009లో ఎంపీగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు అంటారు. సో మధ్యన మీకు 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. పోటీలో ఉన్నాం కదా, గవర్నమెంట్ మొత్తానికి గ్యాప్ వచ్చింది. నాకు ఒక్కొనికేంది, కాంగ్రెస్ పార్టీకే గ్యాప్ వచ్చింది. నాకు ఒక్కొనికైతే గ్యాప్ రాలే కదా. ఒక్కొనికి గ్యాప్ వస్తే అదొక తీరు, అందరికి వచ్చింది కాబట్టి నాకు కూడా వచ్చింది. అందులో నేను తక్కువ మెజార్టీతో ఓడిపోయిన క్యాండిడేట్ నేనే. ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే నేను 3,500తో ఓడిపోయినా. ఎంపీ నేను ఒకసారి 16,000తో ఓడిపోయినా, ఒకసారి 50,000తో ఓడిపోయినా. 3,75,000 వచ్చినాయి లాస్ట్ టైం నాకు ఎంపీగా. మరి సో అంటే ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు పోటీ? ఎందుకంటే అక్కడి నుంచి బీజేపీ ప్రకటించారు, వాళ్ళు బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎట్లనే ఉంటాడు. వాళ్ళు కూడా ఎంపీలు చేసినారు, నేను కూడా ఎంపీగా చేసిన. నేను చేసిన పనులు ఏంటి, వాళ్ళు చేసిన సేమ్ కాన్స్టిట్యున్సీ. నేను అదే అంటున్నా, ఎందుకంటే మహబూబాబాద్లో ఎంపీగా చేసిన 3 ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉన్నారు. సో పోటీ ఎలా ఉండబోతుంది? పోటీ ఎట్లా ఉండబోతుంది? వాళ్ళు చేసిన పని ప్రజలు గుర్తిస్తారు. నేనేం పని చేసినో ప్రజలు గుర్తిస్తారు. నేనేం జాబ్ మహిళలు ఏం తెచ్చినా, కస్తూర్బా స్కూల్స్ ఏం తెచ్చినా, మణుగూరులో హాస్పిటల్ ఏం తెచ్చినా, ట్రెజరీ తెచ్చినా, ట్రైన్లు ఎక్కడెక్కడ ఆపినా, మణుగూరు టు సికింద్రాబాద్ టు మణుగూరు ఆల్ ప్యాసింజర్ ఆపినా, శాతవాహనం ఆపినా, నెక్కొండకు పోయేందుకు తిరుపతి ట్రైన్ ఆపినా, ప్రజలన్నీ కూడా పనిచేసే వ్యక్తి అని వాళ్ళ గుర్తింపు ఉంటుంది గ్యారెంటీగా. నేను పనిచేసే వ్యక్తి కాబట్టి నేను పబ్లిక్లో ఉన్నా. సింగరేణి కాలనీస్లో నేను బావులు తెచ్చిన, ఓపెన్ కాస్ట్లో నేను బావులు తెచ్చిన, కొత్తగూడెంలో ఇవన్నీ కూడా నేను చేసిన. హాస్పిటల్ తెచ్చిన, మరి కనెక్టివిటీస్ పెంచిన, ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాలో LW స్కీమ్ అన్ని తెచ్చిన, ఇవన్నీ చేసిన. కాబట్టి నేను డెఫినెట్గా నేను, ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు ఎంపీ చేసిరు, సీతారామయ్య గారు 5 సంవత్సరాలు, కవిత కూడా చేసింది. పనులు ఎవరు చేసిండు, ఏ గవర్నమెంట్ చేసింది, ఎలాంటి పవర్ చేసింది? భద్రాచలం బ్రిడ్జి ఇంకా నేనే ఇనాగ్రేషన్ చేయవలసి వస్తుందేమో. నేనే తెచ్చిన బ్రిడ్జి ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్కి వచ్చింది. కాబట్టి అన్ని పనులు మేమే చేసినాం.
సో ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 4 ఉన్నాయి అన్న. 7 ఏడులో 4 మనవి ఉన్నాయి. సో 3 ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. అవును. సో ఖమ్మం జిల్లా తోటి సంబంధాలు ఎట్లున్నాయి మీకు? మాకెందుకు లేవు, మాది నా పార్లమెంట్ ఇవర్ డిఫరెంట్. నాది ఏజెన్సీ ఏడినా ఆ రోజు కూడా నేను ఇల్లందులు టు గుండాల టు ఇల్లందు మణుగూరులో చేసిన నేను కంటిన్యూగా పబ్లిక్తో ఉన్నా. మేము గ్యాప్ వచ్చినా చేసినా మళ్ళీ నేను పోటీ చేసుకుంటూనే ఉన్నా కదా. పోటీ చేయకుండా నేను ఉండితే అది వేరే విషయం. పోటీ చేయకుండా పోటీ చేస్తూ పబ్లిక్ లో కలిసి ఉన్నా, మంచికో చెడుకో పబ్లిక్ తో నేను అటాచ్మెంట్ ఉన్నా. ప్రతి ఎలక్షన్స్ లో కంటిన్యూ ఉన్నా కాబట్టి పబ్లిక్ తో ఉన్నా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఎవరు ఎట్లాంటిదో నేను చెప్పగలుగుతా. నేను భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి నాకైతే నమ్మకం విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాకు 6 ఎమ్మెల్యే గెలిచిండ్రు. గౌరవనీయ పోడం వీరయ్య గారు ఉన్నారు. అలాగనే మాకు గెలిచిన ఎమ్మెల్యే కూడా వెంకట్రావు కూడా కమ్ బ్యాక్ టు యువర్ కాంగ్రెస్ పార్టీ అంటూ వస్తున్నారా? వచ్చేసిరుగా. భద్రాచలం వచ్చేసారు ఎప్పుడో. అవునా? జాయిన్ అయ్యారా? జైన్ అంటే మాకు వచ్చి కలిసిపోయాడు అంతే. ఇంకా జైన్ వెనకంగా వచ్చి కలుస్తున్నారు కానీ వెనకేం లేదు, ముందు వచ్చే కలుస్తున్నాడు ఆయన. అంతేనా? అంతే. సో అంటే ఇప్పుడు భద్రాచలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గారు ఆయన కూడా కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయన కూడా మాతోనే ఉన్నాడు. సో ఇప్పుడు మీకు 6 మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా మీకు వస్తుందని అంటున్నారు మీరు? అంటున్నారేంది, ఆయన మాతోనే తిరుగుతున్నారా? ఓకే. సో అంటే నియోజకవర్గంలో మీరు చెయ్యాలనుకోని ఆగిపోయిన పనులు ఏమున్నాయన్నా? అంటే ఈసారి వాటి మీద ఏమైనా దృష్టి పెడతారు? చేయాలని అంటే ప్యారేగాన్ కొన్ని చెప్పుల ఫ్యాక్టరీ తేయాలి. ఓకే. నా ఫస్ట్ కోరిక. నియోజకవర్గానికి ఒకటి. ఓకే. కర్ణాటకలో మునియప్ప గారని ఎంపీ ఉన్నాడు, ఆయనే తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ పెట్టారు ఆయన. అలాగా నేను కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఇప్పుడు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నాడు మునియప్ప గారు. నాతో ఎంపీగా ఉండే మంత్రిగా ఉండే. నేను వాళ్ళ కాన్స్టిట్యున్సీ పోయినా చూసిన. కొన్ని పెట్టాలి. కొన్ని లేడీస్ ఎక్కువ ఉన్న దగ్గర బ్యాంగిల్స్ తయారు చేసేది కూడా పెట్టియాలి. కొన్ని నా ఐడియాలజీ నాకుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా నేను చూడాలి. అంటే ఇప్పుడు మీరు ఎన్ని సాధించాలంటే కేంద్రంలో మీ ప్రభుత్వం రావాలి కదా? ప్రభుత్వం ఉన్నా లేకుండా పోరాటం చేస్తాం, తీసుకొస్తాం. చేసే అనుభవం ఉంది. పోరాటం అయితే చేస్తాం. బయ్యారం ప్రాజెక్టు ఓపెన్ చేయాలి. స్టీల్ ప్లాంట్ నేనే తెచ్చిన. ఐటీఐ కాలేజ్ కూడా మైబాద్ లో పెట్టినప్పుడు అడాప్టెడ్ కూడా రాయించిన. మళ్ళీ దానితో పాటు అక్కడ కూడా చేయాలి. ఐటీసీ కూడా కొంత డెవలప్ చేసేది ఉన్నది. మోడికుంట వాగు చేసేది ఉన్నది. అది 5 లక్షల ఆయకట్టు దానికి వాజేడు. కాబట్టి ఇవన్నీ కూడా నా దగ్గర నా మైండ్ లో ఉన్నాయి, ఏమేమి చేయాలి అనేది. ట్రైన్లు కూడా కొన్ని ఆపేటి ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ బావులు బొగ్గు కూడా కొన్ని చేసేటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను 100% నేను చేస్తానని నాకు ఐడియాలజీ ఉంది, ఐడియా ఉంది, చేసిన అనుభవం ఉంది. తప్పకుండా ప్రజలకు నేను సంతోషపరిచేలాగా ఎంప్లాయ్మెంట్ కూడా ఐటీసీలో దాదాపుగా ఒక 4,000 ఎంప్లాయ్మెంట్ యువకులకు పెట్టియాలని నాకు ఉంది. సింగరేణి కాలేజీలో ఎంప్లాయ్మెంట్ చేయాలని ఉన్నది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీలో ఉన్న ములుగులో ఉన్న గిరిజన యూనివర్సిటీ కూడా ఎంప్లాయ్మెంట్ చేయాలని ఉన్నది. ఇవన్నీ కూడా చేస్తుంది. ఇంతకుముందు లోగడ నేను చేసినవి ఉన్నాయి, చేస్తా కూడా. సో మీకు ప్లానింగ్ చాలా ఉంది. అవును, ఉంది 100%.